అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇండియాలో మోడర్న్ హ్యూమన్ రిసోర్సెస్ అంటే హెచ్ఆర్ రోల్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. చాలామంది అనుకున్నట్టు ఇది కేవలం ఫైల్స్, పాలసీలకే పరిమితం కాదు, అంతకు మించి చాలా ఉంది. మరింకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. హెచ్ఆర్ అనగానే మనలో చాలామంది గుర్తొచ్చేదే ఇదే కదా, పేపర్ వర్క్, పాలసీలు, రూల్స్, అంతేనా? కానీ నిజం చెప్పాలంటే ఆ రోజులు పోయాయండి. ఇప్పుడు హెచ్ఆర్ పాత్ర కేవలం అడ్మినిస్ట్రేషన్ నుంచి కంపెనీకి ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్గా మారిపోయింది. ఈ కొత్త రోల్నే మనం హెచ్ఆర్ బిజినెస్ పార్ట్నర్, షార్ట్గా హెచ్ఆర్బీపీ అంటాం. అంటే వీళ్ళు కేవలం రూల్స్ ఫాలో అయ్యేలా చూసేవాళ్లు మాత్రమే కాదు, బిజినెస్ సక్సెస్ అవ్వడానికి హెల్ప్ చేసే కీ స్ట్రాటజిస్ట్లన్నమాట. సరే, ఈరోజు మనం ఏమేం మాట్లాడుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా ఈ స్ట్రాటజిక్ హెచ్ఆర్బీపీ అంటే ఎవరో తెలుసుకుందాం. తర్వాత వాళ్ల బాధ్యతలు, చట్టాలు, మన పేస్లిప్ డీటెయిల్స్, గ్రాటిట్యూటీ, బోనస్, చివరిగా రాబోయే కొత్త లేబర్ కోడ్స్, వీటన్నిటి గురించి వివరంగా చర్చిద్దాం. సో ఫస్ట్ టాపిక్, హెచ్ఆర్బీపీ. అసలు హెచ్ఆర్ పాత్ర ఎలా మారింది? ఒకప్పుడు జస్ట్ ఒక సపోర్ట్ ఫంక్షన్గా ఉండే డిపార్ట్మెంట్ ఇప్పుడు బిజినెస్ను నడిపించే డ్రైవింగ్ ఫోర్స్గా ఎలా మారిందో చూద్దాం. ఈ కొటేషన్ చూడండి, చాలా బాగా చెప్పారు కదా. ఒక హెచ్ఆర్బీపీని ఆర్గనైజేషనల్ ఆర్కిటెక్ట్ అనుకోవచ్చు. అంటే ఒక ఆర్కిటెక్ట్ ఎలాగైతే ఒక బిల్డింగ్కి అందమైన బ్లూప్రింట్ గీస్తాడో, అదే సమయంలో దాని పునాది ఎంత బలంగా ఉండాలి, ఏ రూల్స్ పాటించాలి అని కూడా చూసుకుంటాడు. సరిగ్గా అలాగే హెచ్ఆర్బీపీ కూడా కంపెనీ గ్రోత్ కోసం పెద్ద పెద్ద స్ట్రాటజీలు వేస్తూనే తప్పనిసరిగా పాటించాల్సిన చట్టాలను కూడా పక్కాగా అమలు చేస్తారు. ఓకే, ఇంత స్ట్రాటజిక్గా ఆలోచించే ఈ హెచ్ఆర్బీపీ వాళ్ల డే టు డే పనులు ఎలా ఉంటాయి, వాళ్ల ముఖ్యమైన బాధ్యతలేంతో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, టీమ్ని గ్రో చేయడం. అంటే ఫ్యూచర్లో కంపెనీకి ఎంతమంది అవసరమవుతారో ప్లాన్ చేయడం, కరెక్ట్ స్కిల్స్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసి వాళ్లకి ఆన్బోర్డింగ్ ఇవ్వడం. ఆ తర్వాత నెక్స్ట్ లీడర్స్ని తయారు చేయడం, అంటే సక్సెషన్ ప్లానింగ్. అలాగే ఎంప్లాయర్ రిలేషన్స్, డిసిప్లిన్, ఇవన్నీ చూసుకోవడం వాళ్ల బాధ్యతే. రెండోది, ఆల్రెడీ ఉన్న టాలెంట్ని నర్చర్ చేయడం. అంటే వాళ్ల పర్ఫార్మెన్స్ని ఓకేఆర్స్, కేఆర్ఎస్ ద్వారా మేనేజ్ చేయడం. ఎంప్లాయీస్ కంపెనీతో హ్యాపీగా ఉండేలా చూసి వాళ్లు వదిలి వెళ్లకుండా రిటెన్షన్ ప్లాన్స్ చేయడం, వాళ్లకి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వడం, అలాగే వాళ్ల శాలరీలు, బెనిఫిట్స్ అన్నీ సరిగ్గా ఉండేలా కోఆర్డినేట్ చేయడం, ఇవన్నీ ఇందులోకే వస్తాయి. అయితే ఈ స్ట్రాటజిక్ పనులన్నీ చెయ్యాలంటే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలి. ఆ ఫౌండేషనే స్టాచ్యూటరీ కంప్లయన్స్, అంటే చట్టపరమైన నియమాలను తప్పకుండా పాటించడం. అవును, ఎంత గొప్ప స్ట్రాటజీ అయినా సరే రూల్స్ అనే పునాది మీద కడితేనే నిలబడుతుంది. ఇక్కడే హెచ్ఆర్ టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సరే, ఇప్పుడు అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ వద్దాం. అదే మన పే స్లిప్. మన శాలరీలో కొన్ని డిడక్షన్స్ ఉంటాయి కదా, అసలు ఆ డబ్బులు ఎందుకు కట్ అవుతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ముందుగా ప్రావిడెంట్ ఫండ్ అంటే పీఎఫ్. ఇది మన రిటైర్మెంట్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక కంపల్సరీ సేవింగ్ స్కీమ్ అన్నమాట. మన ఫ్యూచర్ ఫినాన్షియల్ సెక్యూరిటీ కోసం ఇది చాలా అవసరం. ఈ టేబుల్ చూడండి, కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించినా చాలా సింపుల్. మన బేసిక్ ప్లస్ డిఏలోంచి 12% మన పీఎఫ్ అకౌంట్కి వెళ్తుంది. ఇది మన కంట్రిబ్యూషన్. మన కంపెనీ అంటే ఎంప్లాయర్ కూడా అంతే 12% వేస్తారు. కానీ వాళ్ళు వేసే 12% మొత్తం మన పీఎఫ్ అకౌంట్కి రాదు. అందులోంచి 8.33% మన పెన్షన్ స్కీమ్ ఈపీఎస్కి వెళ్తుంది. మిగిలిన 3.67% మాత్రమే మన పీఎఫ్ అకౌంట్లో యాడ్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా పీఎఫ్ సిస్టంలో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చాయి. ఇప్పుడు యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నంబర్ కంపల్సరీ. దీనివల్ల మనం ఎన్ని జాబ్స్ మారినా పీఎఫ్ అకౌంట్ ఒకటే ఉంటుంది. అలాగే క్లెయిమ్స్ కోసం ఈనామినేషన్, రిటైర్ అయిన వాళ్లకి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్, ఇవన్నీ తప్పనిసరి. వీటితో పాటు ఎక్కువ పెన్షన్ కావాలనుకునే వాళ్ల కోసం ఒక ఆప్షనల్ స్కీమ్ కూడా వచ్చింది. నెక్స్ట్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అంటే ఈఎస్ఐ. ఇది మనకి, మన ఫ్యామిలీకి మెడికల్ ఎమర్జెన్సీస్ టైంలో ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చే ఒక సోషల్ సెక్యూరిటీ స్కీమ్. ఇక్కడ కంట్రిబ్యూషన్స్ చూడండి, మన గ్రాస్ సాలరీలోంచి మనం కట్టేది కేవలం 0.75% మాత్రమే. కానీ మన ఎంప్లాయర్ 3.25% కడతారు. అంటే మనం కట్టేదానికన్నా చాలా ఎక్కువ. ఈ చాలా చిన్న అమౌంట్తో మనకి, మన ఫ్యామిలీకి కంప్లీట్ మెడికల్ కవరేజ్ దొరుకుతుంది. ఇది నిజంగా ఒక పెద్ద బెనిఫిట్ కదా. ఈఎస్ఐ కూడా ఇప్పుడు ఫుల్లీ డిజిటల్ అయిపోయింది.
పెహచాన్ కార్డ్స్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కోసం ఆధార్ లింకింగ్ ఇవన్నీ ప్రాసెస్ని చాలా ఈజీ చేశాయి. ఇంకా చెప్పాలంటే ఫ్యూచర్లో గిగ్ వర్కర్స్కి కూడా ఈ బెనిఫిట్స్ అందించాలని ఒక పైలట్ ప్రోగ్రాం నడుస్తోంది. ఇది చాలా మంచి విషయం. సరే, పీఎఫ్, ఈఎస్ఐ మాత్రమే కాదు, మనకి చట్ట ప్రకారం అందే మరికొన్ని ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు క్విక్గా చూసేద్దాం. ముందుగా గ్రాట్యుటీ. ఒకే కంపెనీలో 5 సంవత్సరాలు కంప్లీట్ చేసినందుకు ఎంప్లాయర్ మనకు ఇచ్చే ఒక థ్యాంక్స్ గిఫ్ట్ లాంటిది. దీన్ని లెక్కించడం కూడా చాలా ఈజీ. ఈ 3 సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి. మీ లాస్ట్ రాన్ బేసిక్ ప్లస్ డిఏ తీసుకోండి, దాన్ని మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేశారో ఆ నంబర్తో మల్టిప్లై చేయండి, ఆ వచ్చిన దాన్ని 15/26 అనే ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయండి. అంతే. ఇక్కడొక లేటెస్ట్ అప్డేట్ ఉంది. ప్రెజెంట్ గ్రాట్యుటీ మీద ట్యాక్స్ ఫ్రీ లిమిట్ 20 లక్షలుంది కదా, దాన్ని 25 లక్షలకు పెంచే ఆలోచనలో ప్రభుత్వముంది. ఇది గనక జరిగితే చాలామంది ఎంప్లాయీస్కి పెద్ద రిలీఫ్ వస్తుంది. అలాగే బోనస్. పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్ ప్రకారం నెలకి 21,000 లోపు జీతమున్న ఎంప్లాయీస్కి కంపెనీలు ఖచ్చితంగా యాన్యువల్ బోనస్ ఇవ్వాలి. ఇది మినిమం వేజ్ యాక్ట్కి కంప్లీట్గా డిఫరెంట్. మినిమం వేజ్ అంటే ఒక ఎంప్లాయీకి ఇవ్వాల్సిన కనీస జీతం. ఇది స్టేట్ని, స్కిల్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇక మనం చివరి సెక్షన్కి వచ్చేశాం. ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఇండియా లేబర్ లాస్లో ఒక మేజర్ చేంజ్ రాబోతోంది. అదే కొత్త లేబర్ కోడ్స్. ఇంతకు ముందు మనకి చాలా లేబర్ లాస్ ఉండేవి, చాలా కన్ఫ్యూజింగ్గా ఉండేవి. వాటన్నిటినీ సింప్లిఫై చేసి ఈ 4 కొత్త కోడ్స్గా మార్చారు. ఇవి పూర్తిగా అమల్లోకి వస్తే మన పీఎఫ్, గ్రాట్యుటీ, వర్కింగ్ అవర్స్, జాబ్ సెక్యూరిటీ ఇలా చాలా విషయాల్లో పెద్ద మార్పులు రాబోతున్నాయి. సో చూశారుగా, హెచ్ఆర్ రోల్ అనేది ఒకప్పుడున్న పేపర్ వర్క్ నుంచి కంపెనీ ఫ్యూచర్ని డిజైన్ చేసే స్ట్రాటజిక్ పార్ట్నర్గా ఎలా మారిందో. ఇప్పుడు మన ముందున్న పెద్ద ప్రశ్న ఇదే. వర్క్ కల్చర్ ఇంత ఫాస్ట్గా మారుతున్న ఈ టైంలో రాబోయే కొత్త లేబర్ కోడ్స్ ఇండియాలో ఫేర్నెస్, గ్రోత్ అలాగే ఎంప్లాయర్-ఎంప్లాయీ రిలేషన్షిప్ని ఎలా మార్చబోతున్నాయి? దీని ఇంపాక్ట్ మనందరి మీద ఎలా ఉండబోతుందో చూడాలి.